నమస్కారం. ఈరోజు మనం ఆషాఢ బోనాలు ఎందుకు జరుపుకుంటా, వాటి విశిష్టత ఏమిటి, అసలు ఎందుకు జరుపుకోవాలి అని మనం శ్రీ 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 దుర్గా భవానీ దేవాలయం KK1 CSP మందమరి ఆలయ అర్చకులైన శ్రీ నర్సింగ్ భవానీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం భవానీ గారు. జై భవానీ. మీ మాటల్లో తెలియజేయగలరా ఆషాఢ బోనాలు ఎందుకు జరుపుకోవాలని? తప్పకుండా. ఓం శ్రీ మాత్రే నమః. జై భవానీ. పూర్వంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడం జరిగింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలందరూ కూడా అంతు చిక్కని వ్యాధులతో బాధపడుతూ అలాగే చాలామంది మరణించడం జరిగింది. దాంతో ప్రజలందరూ కూడా ఆ సర్వేశ్వరుని వేడుకోవడం జరిగింది. ఆ సర్వేశ్వరుడి ఆశీర్వాదంతో ఆ గ్రామ పెద్ద మనిషి కళలోకి సాక్షాత్తు అమ్మవారు విచ్చేసి, మీరు నాకు బోనం సమర్పించండి, మీకు ఈ వ్యాధులన్నింటినీ అలాగే పంటల అభివృద్ధిని అయ్యేటట్టుగా ఆశీర్వదిస్తాను అని చెప్పేసి ఎవరైతే ఊరు పెద్ద ఉన్నారో వారి స్వప్నములో తెలియజేయడం జరిగింది. ఉదయమే ఆ గ్రామ పెద్ద మనిషి ప్రజలందరిని కూడా ఏకతాటి మీదికి తీసుకొచ్చి అమ్మవారు నాకు స్వప్నంలోకి వచ్చేసి తనకు బోనాన్ని సమర్పించమని చెప్పింది. కాబట్టి మనము ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం అప్పచెప్పుదామని అందరూ ఏకతాటి మీద అనుకోవడం జరిగింది. దాంతో ప్రతి ఇంటి నుండి ఒక కొత్త కుండ సేకరించి అందులో ఒక కొత్త బియ్యము అలాగే ఆవు పాలు అలాగే బెల్లముతో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని తీసుకొని అందరూ కూడా ఆ బోనాలను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా అలంకరించుకొని చక్కగా వ్యాపరిళ్ళలు కట్టి బాజా భజంత్రీలతో మేళతాళలతో చక్కగా క్రమశిక్షణగా మంచి నృత్యాలు చేసుకుంటూ శోభయాత్రగా వెళ్ళేసి అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించడం జరిగింది. ఆ సమర్పించిన బోనములో ఆ ప్రసాదాన్ని అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ స్వీకరించి చక్కగా ఆయురారోగ్యాలతో జీవనము గడుపుతూ ఉన్నారు. అలాగే మంచి సమృద్ధి అయినటువంటి పంటలు పండుతున్నాయి. ప్రజలందరూ కూడా చక్కగా ఈ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రతి సంవత్సరము అమ్మవారికి ఆషాఢ మాసములో ఈ బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే క్రమంగా భారతదేశమంతా కూడా ఈ బోనాల జాతరను, అలాగే ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రపంచ దేశాలలో ఉన్నారు కాబట్టి ఆ ప్రపంచ దేశాలలో కూడా మన వాళ్ళందరూ కూడా ఈ బోనాల వేడుకలను జరుపుకుంటున్నారు. ఇదే అమ్మవారి శక్తి స్వరూపమని చాటి చెప్తా ఉన్నది ప్రపంచ దేశాలకు. కాబట్టి అమ్మవారికి ఈ విధంగా బోనాలు సమర్పించడం ప్రారంభమైందని తెలియపరుస్తున్నాము. మరి భవానీ గారు, ఇప్పుడు మీరు చెప్పింది మాత్రం బెల్లం అన్నం, పాలు ఇవి మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే కళ్ళు శాఖ, మేకలు కానీ కోళ్ళతో కానీ ఇలా తీసుకెళ్తున్నారు బోనాలను, బలులు ఇస్తున్నారు. అంటే మీరు చెప్పిన విధానం కరెక్టా లేదా ఇది కరెక్టా? పూర్వంలో బెల్లపన్నంతో తయారు చేసినటువంటి నైవేద్యం అలాగే పాయసన్నము అమ్మవారికి సమర్పించడం జరిగింది. అది క్రమేపీ మానవాళి మనస్తృప్తి కోసమే ఈ మేకలను కోళ్ళను బలిస్తున్నారు, కానీ ఎక్కడ కూడా అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది కాదు. కాబట్టి మనమందరం కూడా బెల్లపన్నం నైవేద్యము సమర్పించడము చాలా శ్రేయస్కరం అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరందరూ కూడా బలిలకు దూరం ఉండండి, దేవుడికి దగ్గరగండి. జై భవానీ. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు భవానీ గారు. జై భవానీ.